కేసీఆర్ ఏం మాట్లాడారో విందాం. రేవంత్ రెడ్డి మాటల్లో భయం కనిపిస్తోంది. కాంగ్రెస్ కి 2 అంటే 2 సీట్లు కూడా రావని సర్వేలు చెప్తున్నాయి. రేవంత్ కు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది, 2 సీట్లు కూడా రావని. ఏడాది కూడా కాంగ్రెస్ సర్కార్ ఉండేలాగా కనిపించడం లేదు. ఇది కేసీఆర్ మాట, ఒకసారి విందాం. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఇక్కడ పాత మిషన్లు నడుస్తున్నాయా? పాత మిషన్లు నడుస్తున్నాయా అట్లనే? లేకపోతే ఈయనకు సమాచారం ఎవరు ఇచ్చింది? ఈయన ప్రభుత్వంలోనే లేడు. 2 సీట్లు వస్తాయన్న రిపోర్టు రేవంత్ రెడ్డి గారికి వచ్చింది, ఈయనకెట్లు వస్తుంది? అంటే ఇదంతా కూడా అభద్రతతో చేస్తున్నది. ఇది కాదా సుపారీ రిపోర్ట్? కరెక్ట్ అయితే మరి పాత మిషన్లు నడుతున్నాయా, కొత్త మిషన్లు నడుతున్నాయా? ఇది కాదా సుపారీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్? వాళ్ళిద్దరికి 2 వస్తున్నాయేమో, వీళ్ళిద్దరికి చెరొకటి వస్తుందేమో. భయం కనిపిస్తుంది. నేను చెప్తున్నా, ఎంపీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డిని ముట్టుకుంటోడు కూడా ఎవడు ఉండడు. రాసుకోండి. హూమ్సో ఎవరు కూడా. ఇది ఏదో ఆషామాషిగా చెప్తున్నది కాదు. రేపు ప్రజల మద్దతు అంత పెద్ద ఎత్తున జరగబోతున్నది. బీఆర్ఎస్ డిక్లైన్, బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతారు అనుకున్నారు, కానీ మేము ఇలా జాయిన్ చేసుకుంటానికి కూడా టైం లేనంత మంది బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వచ్చే పరిస్థితి ఉన్నది. మీకు చెప్తే నంబర్ జిల్లాల వారీగా కూడా. కాబట్టి బీజేపీ ఇక్కడ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడిది బ్రదర్? నాకు అర్థం కాదు. వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇక్కడ కిషన్ రెడ్డికి వ్యతిరేకత ఉన్నది, అరవింద్ కాడ వ్యతిరేకత ఉన్నది. ఒక ఆయనకి టికెటే ఇయ్యలేదు, బండి సంజయ్ ఎదురుగుతున్నాడు. కానీ దయాకర్ గారు, మీరు మీ ముఖ్యమంత్రి క్లారిటీ ఇస్తారా, మీ కేంద్ర నాయకత్వం క్లారిటీ ఇస్తుందో, కానీ ఎవరిని బట్టినా ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వం ఉండదు కేసీఆర్ అంటున్నారు, కేటీఆర్ అంటున్నారు, కన్నె ప్రభాకర్ అంటున్నారు, ఇక్కడ కిషన్ రెడ్డి అంటున్నారు, లక్ష్మణ్ అంటున్నారు, బీజేపీ ఏం మాట్లాడుతుంది? ఎవరికి నమ్మకం కలిగి మాట చెప్తున్నారు రజనీకాంత్ గారు, వీళ్ళిద్దరు డిఎన్ఏ ఒకటి కాదని. రేపు శ్రీరామనవమి కదా, అయోధ్య రాముని కాడ కొడదామా, భద్రాచల రాముని కాడ కొడదామా? రమ్మనండి, వీళ్ళు ఎవరు వస్తారో. నితీష్ కుమార్ గారు మీకు చెప్పిన ఒకసారి, నితీష్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీతో కలపాలని చూసిండు ఒక రోజున, కానీ నితీష్ కుమార్ పోయే బీజేపీలో వద్దు మనకి. తెలంగాణలో కాంగ్రెస్ మీద నమ్మకం ఎందుకు రావటం లేదు? నమ్మకం లేకుండా చేస్తున్నది బీజేపీ, బీఆర్ఎస్. ఇది రాజకీయ ఎత్తుగడ. ఏదో డౌట్ ఉంటేనే కదా వాళ్ళకి అనుమానాలు. డౌట్ కాదు, డౌట్ క్రియేట్ చేయడమే బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్నాయి. నేనంటున్నా, ఈ ఎన్నికల తర్వాత ఇంకొక పదం కూడా వాడొచ్చు, కానీ ఇప్పుడు వాడాల్సిన అవసరం లేదు. ఎవడు టచ్ కూడా చేయలేడు. వాళ్ళ పార్టీలను కాపాడుకోమనండి, వాళ్ళ పార్టీలను కాపాడుకోమని మిస్టర్ కేసీఆర్ గాని, మిస్టర్ కిషన్ రెడ్డి గాని.